బలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట, యేసు మాట. భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసు మాట. ప్రియమైనటువంటి వారలారా, ఈ దినము ఒక చిన్న భాగం నుండి మీ గమనానికి తీసుకొని రావాలనని ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాను. అదేమంటే, ఇస్లామీ ప్రచారం చేస్తున్నటువంటి సెఫీ గారు తన బోధన విధానంలో యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు అనే అటువంటి ప్రచారము అనేకమైనటువంటి విషయాలలో చేస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఆ కోణంలో సెఫీ గారు చేస్తున్నటువంటి ఆ బోధనా విధానము సరైనదా కాదా, బైబిల్లో లేఖన భాగములు మనము పరిశీలించవలసినదిగా దేవుని వాక్యములో నుండి మీ గమనానికి కొన్ని లేఖన భాగములు తీసుకొని రావాలనని ప్రభు పేరట ప్రేరేపించబడుచు ఉంటున్నాను. ఆ మాటలను చదువుతాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము నుండి 5వ వచనం వరకున్న లేఖన భాగములను చదువుతాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే అతి శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండును. ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నానని. ఈ లేఖన భాగంలో చూస్తే యేసుక్రీస్తు దేవుని కుమారుడు అన్నటువంటి ఆధారాలు ఉంటున్నాయి. కానీ సెఫీ గారు తన బోధన విధానంలో దేవుని కుమారుడు అనడానికి చాలామంది పరిశుద్ధ గ్రంథంలో దాదాపు 20 మంది దేవుని కుమారులు ఉన్నారు. ఆ కుమారులలో యేసుక్రీస్తు కుమారుడిగా ఒకడు అన్నట్టుగా తన బోధన విధానం చూస్తూ వచ్చాం. దాని లేఖన భాగంలోనికి వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత స్థుతికి కారణభూతుడమైన దేవా, చదువుకున్న లేఖన భాగంలో నుండి ఈ మాటలను ప్రపంచంలో వీక్షిస్తున్నటువంటి విఘ్నులైన వారికి, వక్తులైన వారికి, భారతీయులకు, ప్రపంచ మానవ కోటికి ఈ మాటలు యేసుక్రీస్తు దేవుని కుమారుడినటువంటి సత్యము గ్రహించగలిగినట్లుగా మీ సహాయం చేస్తూ రావాల్సిన వేడుకొంచున్నాం. మీ ప్రజని దాసుని మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ పొందమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు అనడానికి తను వాడినటువంటి మాటలను మనం గమనిస్తే చూడండి. మాట్లాడిన దేవుడు ఆయన ఈ దినముల అంతముందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుడు కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆ దేవుడు ఇప్పుడు తన కుమారుడు ద్వారా అందిస్తున్నాడు. ఇక్కడ కుమారుడు అన్న పదం వాడారన్నది మొదటిది. రెండో విషయం చూసుకున్నట్లయితే, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నానన్న విషయము అక్కడ ఒక లేఖనం కూడా కనబడుతుంది అని చెప్పారు. మరి స్వయంగా యేసు నా కుమారుడు అని అంటుంది ఎవరు? స్వయంగా యెహోవానే అంటున్నాడు,
మరి యేసు దేవుని కుమారుడు కాదా అని వారి యొక్క ప్రశ్న. చూడండి, నా ప్రసంగాన్ని మీరు స్పష్టంగా ఏకాగ్రతతో విని ఉన్నట్లయితే మీరు ఈరోజు ఈ ప్రశ్న అడిగి ఉండేవారు కాదు. ఎందుకంటే నా ప్రసంగంలో నేను స్పష్టంగా తెలియజేశాను, యెహోవా నా కుమారుడు అని అన్నది కేవలం యేసును మాత్రమే కాదు, ఇంకా చాలా మందిని నా కుమారుడు అని అనడం జరిగింది. ఉదాహరణకి 1వ దినవృత్తాంతము 28వ అధ్యాయము 6వ వాక్యాన్ని మీరు తెరిచి చదవండి సార్. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు. యెహోవా నాకు అనేక మంది కుమారులు దయచేసి ఉన్నాడు. ఎవరంటున్నారు? ఇది దావీదు అంటున్నారు. ఓకే, తర్వాత అయితే ఇశ్రాయేలుపైని యెహోవా రాజ్యసింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని ఆయన నాతో ఇలాగూ సెలవిచ్చాను. చూడండి, ఇక్కడ స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటంటే యెహోవా నాకు అనేక మంది కుమారులను ఇచ్చి ఉన్నాడు. ఒకటి. రెండో విషయం అయితే ఇశ్రాయేలీయుల పైనని మరియు యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోనును కోరుకొని. ఎవరిని కోరుకున్నాడంట? సొలొమోను, దావీదు కుమారుడు అంటే సొలొమోనుని యెహోవా కోరుకున్నాడు. కోరుకొని ఈ విధంగా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు చూడండి, ఏమని సెలవిస్తున్నాడు చదవండి. ఎవరో వచ్చాను. నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను. నేను అతనికి తండ్రినై ఉందును. అతడు నా మందిరమును నా ఆవరణమును కట్టించును. చూడండి, ఇప్పుడు సొలొమోనుని కుమారుడిగా ఎవరు చేసుకున్నాడు? యెహోవా అన్నాడు, నీ కుమారుడు దావీదు, నీ కుమారుడైన సొలొమోనును నేను నా కుమారుడిగా చేసుకుని ఉన్నాను, ఆయనకు నేను తండ్రినై ఉందును. ఇలా చూసుకుంటూ వెళ్తే బైబిల్లో 20 మందికి పైగా ఉదాహరణలు ఉన్నాయి. యెహోవా స్వయంగా అంటున్నాడు, నీవు నా కుమారుడవు, నేను నీ తండ్రిని, నేను నిన్ను కుమారుడిగా చేసుకున్నాను అని. మరి ఇప్పుడు ఒక విషయం ఆలోచించండి, యేసుతో నీవు నా కుమారుడవు అంటే చూసావా దేవుడే అంటున్నాడు కదా అన్నారు. మరి సొలొమోను విషయంలో కూడా నీవు నా కుమారుడవు అని ఉంది కదా. ఇలా చూసుకుంటూ వెళ్తే అనేక మందిని దేవుని కుమారుడు అని బైబిల్లో చెప్పబడి ఉంది. మన ప్రభు కాబట్టి ప్రియమైన వారలారా, ఈ భాగంలో మనం గమనిస్తే సత్యము ఏమని రాయబడుతూ వచ్చింది, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, వాక్యం ఏంటి, సత్యవేద గ్రంథం బైబిల్ ఎవరిని గూర్చి జ్ఞాపకం చేస్తూ ఉంది, కుమారుడు అంటే ఏంటి, ఆ సత్యము సత్యవేద గ్రంథములో ఎలా రాయబడి ఉందో లేఖనాలలో నుంచి మనము పరిశీలన చేస్తాం. ఇప్పుడు సెఫీ గారు అంటున్నారు, కుమారుడు అనగా ఇక్కడ దావీదు కుమారుడైనటువంటి సొలొమోనును కూడా దేవుడు నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను, నేను తండ్రినైందును, ఆయన నా కుమారుడైండునని అన్నటువంటి మాటలు ఇక్కడ మనం గమనిస్తూ ఉంటున్నాం. అలాంటి మాటలు సొలొమోను విషయంలోనే కాదు, ఇంకా 20 మంది విషయంలో దేవుడు మా కుమారులు అని అంటున్నాడన్నటువంటి వాక్య భాగమును మనం గమనిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, సత్యవేద గ్రంథములో ఉన్నటువంటి మాటలను మనం పరిశీలన చేస్తే సత్యవేద గ్రంథములో ఉన్నటువంటి మాటలను మనం చూస్తాము. అలాగనే కుమారుడు అంటే ఏంటి, ఎందుకు ఆయన కుమారుడు అంటున్నాడు గల కారణాలు మనం స్పష్టముగా పరిశీలన చేయగలిగినట్లయితే, స్పష్టముగా మనం పరిశీలించగలిగినట్లయితే చూడండి, దేవుని వాక్యములో ఉన్నటువంటి మాటల యొక్క పరమార్థము ఏమైంది. దేవుని వాక్యంలో చూస్తే నా దగ్గర ఉన్నటువంటి ఖురాన్ గ్రంథం బాగా మీరు చూడండి. ఈ ఖురాన్ గ్రంథములో రాయబడినటువంటి మాటలను సెఫీ గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి విధానం ఏంటంటే చూడండి, సూరా 19 88వ ఆయత్తు 95వ ఆయత్తులు కలిసి ఉన్నాయి. ఇక్కడ ఏమని రాయబడిందంటే, కరుణామయుడు ఎవరినో కుమారునిగా చేసుకున్నాడు అని వారు అంటున్నారు. ఎంత ఘోరమైన విషయాన్ని మీరు కల్పించి తెచ్చారు.
కరుణామయునికి సంతానము ఉన్నదని వారు చేసే వాదము కారణంగా త్వరలోనే ఆకాశములు పగిలిపోతాయేమో, భూమి బద్దలైపోతుందేమో, పర్వతాలు పడిపోతాయేమో, ఎవరినైనా కుమారునిగా చేసుకునటం అనేది కరుణామయుని ఔన్నత్యానికి తగినది కాదు. భూమి ఆకాశములలో ఉన్న వారందరూ ఆయన సమక్షంలో దాసులుగా హాజరు కానున్నారు. ఆయన అందరినీ పర్యవేక్షించి ఉన్నాడు, వారిని సరిగ్గా లెక్కపెట్టుచు ఉన్నాడు. ప్రళయము నాడు అందరూ ఆయన ముందు ఒక్కొక్కరే హాజరవుతారు అని ఈ ఖురాన్ గ్రంథంలో రాయబడి ఉంది. అలాంటి మాటలు ఈ ఖురాన్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే అక్కడ సెఫీ గారి యొక్క అభిప్రాయం ఏంటంటే, కుమారుడు అనగా ఆయన యేసుక్రీస్తు కూడా దాసుడే అన్నటువంటి మాటలు ఆయన సంభాషణ చేస్తున్నట్టుగా వారి ఖురాన్ గ్రంథములో నుండి మనము చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనకున్నటువంటి సత్యవేద గ్రంథమైనటువంటి బైబిల్లో ఏమని రాయబడుతూ వచ్చినాయో నేను కొన్ని మాటలను మీ గమనాన్ని తీసుకొని రావాలని ప్రభు పేరట ప్రేరేపించబడుతున్నాను. ఆ విధానంలో చూడండి, పరిశీలించగలిగితే దేవుని వాక్యములో నుండి కుమారుడు అనే మాట ఒక సహోదరుడు ప్రశ్న వేస్తే అతని గురించి ఏమని సమాధానం ఇచ్చాడో సొలొమోను కూడా అంటే అని చెప్తూ వచ్చాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయం 6వ వచనంలో సొలొమోనును కూడా కుమారుడు అంటున్నాడు. ఈ విధముగా 20 మందికి పైగానే ఈ బైబిల్ గ్రంథంలో కుమారులు ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ కుమారులు యేసుక్రీస్తు కూడా ఒక కుమారుడు అన్నట్టుగా ఆయన చెప్పే ప్రయత్నం చేసి మీ ప్రశ్నకు ఆన్సర్ దొరికిందన్నట్టుగా తను మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో చూడండి, కుమారుడు అనడానికి ఏమేమి ఆధారాలు ఉన్నాయో చూస్తే మత్తయి సువార్తలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో చూస్తే మన్నించండి, మత్తయి సువార్తలో చూస్తే 3వ అధ్యాయంలో 17వ వచనం ఇలా రాయబడింది. 3వ అధ్యాయము 17వ వచనంలో, మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని యొక్క శబ్దము ఆకాశం నుండి వచ్చెను. ఈయన కూడా నా ప్రియ కుమారుడు అనడం లేదు. ఇక్కడ మీరు గమనించాలి, భక్తులైన వారు, విఘ్నులైన వారు, ఇస్లామీ సహోదరులు, ముఖ్యంగా సెఫీ గారితో సహా ఎవరైతే యుఐఆర్సీలో ప్రచారం చేస్తూ ఉన్నారో ఆ సెఫీ గారికి కూడా ఈ వీడియో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇస్లామీ వారు అందరి కొరకు అని కూడా చెప్పొచ్చు. భారతదేశంలో ఉన్న మానవాళే కాదు, ప్రపంచ దేశంలో ఉన్న ప్రతి మానవుడి కొరకు, ప్రతి నా సహోదరుని కొరకు ఈ వీడియో చేయడము జరుగుతూ వస్తుంది. కనుక ఇక్కడ ఉన్న సత్యాన్ని సరైన విధానంలో గమనిస్తూ రావాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. అదేంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే నా ప్రియ కుమారుడు అంటున్నాడు. ఇక్కడ ఈయన కూడా నా ప్రియ కుమారుడు అనడం లేదు, ఈయనే నా ప్రియ కుమారుడు అనడంలో మీరు గమనించవలసినటువంటి అవసరత ఉంటుంది. అలాగనే మనం గమనిస్తే, అలాగనే మనం పరిశీలన చేయగలిగినట్లయితే మత్తయి సువార్తలో 5వ అధ్యాయము 9వ వచనంలో సమాధానపరచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడతారని రాయబడుతూ వచ్చింది. లూకా సువార్తలో చూస్తే 1వ అధ్యాయము 31, 32 వచనాలలో ఆయన అభిప్రాయం ఏంటంటే ఇక్కడ కూడా కుమారుడు అనబడును అని రాయబడింది కదా. సెఫీ గారి యొక్క అభిప్రాయం కుమారుడు అనబడును అని రాయబడుతుంటే వీరు కుమారుడు అని ప్రకటిస్తున్నారు, బోధిస్తున్నారు, క్రైస్తవులు నమ్ముతున్నారు. అనబడును అని రాయబడింది, కానీ వీరు కుమారుడే అని బోధిస్తున్నారని సెఫీ గారి యొక్క ఉద్దేశం. అంతేకాదు కీర్తన 2:7లో కూడా కుమారుడు అని రాయబడింది. ఇర్మియా 31:9లో కూడా కుమారుడు అని రాయబడింది. అలాగనే యోహాను 20:17లో కుమారుడు అని రాయబడుతూ వచ్చింది. అలాగనుకుంటే మత్తయి సువార్త 3:38లో ఆదాము కూడా దేవుని కుమారుడు అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి మత్తయి సువార్త 12:50లో కుమారుడు అని రాయబడింది. మార్కు సువార్త 3:35లో కూడా కుమారుడు అని రాయబడుతూ వచ్చింది కనుక కాబట్టి ఇలాగనే అనేక మంది కుమారులు ఉన్నారు అన్నటువంటి విధానము
సెఫీ గారు చెప్పడం జరుగుతొచ్చింది. అసలు కుమారుడు అంటే ఏంటి, కుమారుడికి ఉండవలసినటువంటి అర్హతలు, ఎవరెవరు యేసుక్రీస్తుని దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ వచ్చారో కొన్ని మాటలను మీ గమనానికి నేను తీసుకొని రావాల్సిందిగా ప్రభు పేరిట నా హృదయంలో ఉంచినటువంటి తలంపులను ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ వీడియో ద్వారా మీ గమనానికి తీసుకొని రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశము. చూడండి, కుమారుడు అనగా కొంతమంది సమాజంలో అంటారు, నేను చూస్తుంటే అచ్చం నా కుమారునిలాగే ఉన్నావు. కొంతమంది ఇంగ్లీష్లో పిలుస్తారు, మై డియర్ సన్ అని పిలుస్తారు. అంత మాత్రాన వారి సొంత కుమారుడని దాని అర్థమా? అంటే ఇప్పుడు షఫీ గారి యొక్క ఉద్దేశం ఏంటంటే అక్కడ పదాలు, అక్షరాన్ని మాత్రం చూస్తాడు, ఒక పదాన్ని చూస్తాడు. కుమారుడు, కుమారుడు, నేను తండ్రిని, నువ్వు నా కుమారుడు అనే పదాలు మాత్రమే, అక్షరాలు మాత్రమే చూస్తున్నాడు అనేది నా అభిప్రాయం. కనుక ఇక్కడ మనం గమనిస్తే కుమారుడు అనడములో ఉద్దేశాన్ని మనం పరిశీలన చేయాలని దేవుని వాక్యంలో నుండి దేవుడు నన్ను ప్రేరేపిస్తున్న మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. చూడండి, మత్తయి సువార్తలో ఆయన కుమారుడు, దేవుని కుమారుడు అనడానికి ఆధారాలు ఉన్నాయి. ఎవరెవరు ఆయన గురించి దేవుని కుమారుడు అని సాక్ష్యం ఇస్తూ వచ్చారో చూడండి. మొదటిగా మనం చూస్తే ఆ విధానంలోనికి వెళ్ళక మునుపు మత్తయి సువార్త అనే ఈ పుస్తకము 28 అధ్యాయాలు కలిగి ఉండి 1071 వచనము రాయబడింది. క్రీస్తు శకము 58-68 సంవత్సరాల మధ్యకాలంలో రాయబడి ఉంటుంది. ఇది ఒక యూదుడు మరొక యూదులకు రాస్తున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మత్తయి యేసుక్రీస్తును మరి రాజుగా ప్రకటించినట్టుగా ఈ గ్రంథములో సమాజానికి, ఈ ప్రపంచానికి పరిచయం చేస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, ఇది పరిశుద్ధ గ్రంథంలో 40వ పుస్తకం మత్తయి అనేది. మత్తయి అనేవాడు ఒకప్పుడు ఆయన పేరు పూర్వము లేవిగా రాయబడింది. మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఆయన దేవునికి ఒక గొప్ప విందు చేసినట్లుగా లూకా సువార్త 5వ అధ్యాయం 29వ వచనంలో మనం చూడవచ్చును. మత్తయి అనేవాడు అతను సుంకపు మెట్టు యొద్ద కూర్చున్నటువంటి విధానంలో యేసుక్రీస్తు ఆయన్ని తన పరిచయ కొరకు పిలిచినట్టుగా మనం గమనిస్తాం. అనగా ఇతను కూడా సుంకపు గుత్తదారుడిగానే మనము పరిశీలించవచ్చు సత్యవేద గ్రంథములో. అంత మాత్రమే కాదు, ప్రేమిన వారులారా, మనం చూస్తే మత్తయి యేసుక్రీస్తు ఏమని జ్ఞాపకం చేస్తూ వచ్చాడంటే మొదటి అధ్యాయము 21వ వచనంలో ఆమె యొక్క కుమారుని కనును, మొదటి అధ్యాయములో 21వ వచనంలో ఏమని రాయబడిందంటే ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబెడదుడు. కాబట్టి ఇక్కడ కుమారుడు అంటే వారి యొక్క అభిప్రాయం ఏంటంటే, వారు ఇస్లామీ సహోదరుల యొక్క ఆలోచన ఏంటంటే, వారు పరిగణించబడుతున్నటువంటి, ప్రామాణికంగా పరిగణిస్తున్నటువంటి గ్రంథమైన ఖురాను గ్రంథములో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే దానికంటే కూడా ఎక్కువగా ఈసా అని రాయబడిన ప్రతి చోట మిరియాం కుమారుడు అని రాయబడుతొచ్చింది. కనుకనే వారి యొక్క అభిప్రాయం ఏంటంటే ఈయన మరియాం కుమారుడే కానీ దేవుని కుమారుడు కాదు అన్నటువంటి నినాదాన్ని, అభిప్రాయాన్ని కలిగి ఉన్నారేమో అనేది నా అభిప్రాయంగా జ్ఞాపకం చేస్తున్నానండి. ఎందుకంటే ఇక్కడ దేవుని కుమారుడు అని ప్రతి క్రైస్తవుడు, ప్రపంచంలోని అనేకులు నమ్ముతున్నారు యేసుక్రీస్తు దేవుని కుమారుడని. యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో కూడా అనేకులు దేవుని కుమారుడే యేసుక్రీస్తు అని నమ్ముతున్నారు. అంత మాత్రమే కాదు, సర్వ సమాజంలో కూడా, సభ్య సమాజంలో కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్ముతున్నటువంటి వారు కూడా ఉన్నారు. ఇకపోతే ఎటకెలకు ఇస్లామీ వారు మాత్రమే వారి ఖురాను గ్రంథంలో రాయబడిన పరిమాణంలో మిరియాం కుమారుడు అంటే, నేను అనుకుంటున్నాను ఖురాన్లో రాయబడిన ప్రతి చోట ఈసా అని రాయబడిన చోటల్లా మిరియాం కుమారుడైన ఈసా అని రాయబడింది కనుక వీరు క్రైస్తవులు అబద్ధపు బోధ చేస్తున్నారు. ఆయన మిరియాం కుమారుడే కానీ దేవుని కుమారుడు కాదు, అల్లాహ్ కుమారుడు కాదన్నది వారి యొక్క అభిప్రాయము అని నేను అభియోగం చేస్తున్నాను ఈ విషయంలో. కనుక సత్యవేద గ్రంథము బైబిల్లో ఏం చెప్తుందో, ఎందుకంటే బైబిల్ గ్రంథానికి, ఖురాన్ గ్రంథానికి, యేసుక్రీస్తుకి
ఖురాన్ గ్రంథానికి ఉన్న వ్యత్యాసము, మహమ్మద్ ప్రవక్త పుట్టిన తర్వాత ఇప్పుడు 600 సంవత్సరాలకు ఖురాను ఈ లోకానికి వచ్చిందండి. అయితే యేసుక్రీస్తు ఎప్పటివాడంటే మహమ్మద్ ప్రవక్త కంటే 600 సంవత్సరాలు పూర్వమే ఉన్నటువంటి విధానాన్ని మనం గమనిస్తాం. అంత మాత్రమే కాదు, వారి జీవితంలో చూస్తే ఆయన ప్రవక్తగా గుర్తింపు పొందడానికి కూడా ఒక క్రైస్తవటువంటి భక్తుని దగ్గరికి వెళ్ళి ఆయన ప్రవక్త అని దేవుడు పిలుస్తున్నాడని ఒసామా బిన్ కాబో వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి విధానము మనం ఎరిగినటువంటి విషయం. ఇప్పుడు ఆ విషయాలన్నీ నేను ప్రస్తావించడం లేదు. ప్రవక్త అనే అంశం వచ్చినప్పుడు ప్రభు చిత్తమైతే ఆ విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. ఆయన ప్రవక్తగా కూడా తాను గుర్తించలేకపోయినటువంటి వాడు. దేవుని దగ్గర నుంచి ఆయత వచ్చినప్పుడు దాన్ని భయపడి వణికినటువంటి వాడు, తన భార్యతో పంచుకున్నటువంటి వాడు. ఆమె తన దూర బంధు దగ్గరకు తీసుకెళ్ళిపోయి ఇలా జరిగింది, ఇది విషయము, మరి ఏంటి ఎలాగని సమాచారము తెలుసుకున్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను ప్రవక్తగా పిలుస్తున్నాడని ఆయన ఒక క్రైస్తవ పండితుని ద్వారా తెలుసుకున్నాడు. తనంతట తాను తెలుసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ విషయాలు మనకు అవసరం లేదు. మన అంశం ఏంటంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడా కాదా అనే దాని గురించి సత్యవేద గ్రంథం బైబిల్లో నుండి మనం కొన్ని లేఖనాలను ఈ సమయంలో పరిశీలన చేద్దాము. రండి, చూడండి, దేవుని కుమారుడు అని రాయబడినటువంటి ఎవరెవరు అతని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారో, ఎవరెవరు అతని గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చారంటే ఇదే మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 54వ వచనంలో కనుక మనం పరిశీలించగలిగితే, శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపములు జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఒక్క శతాధిపతే కాదు, ఆయనతో ఉన్న ఆనాడు యేసుని సిలువ వేసినటువంటి మరి రోమా ప్రభుత్వము, పిలాతు గవర్నర్గా ఉన్న దినాలలో, సిలువకు అప్పగించిన దినాలలో ఆయనను భద్రపరచడానికి పంపినటువంటి శతాధిపతులలో ఒక వ్యక్తి అంటున్నాడు, వారందరితో కలిపి అంటున్నాడు, ఏమంటున్నాడంటే ఈయన నిజముగా దేవుని కుమారుడని చెప్పుకొనిరి. అంటే వారు సంభాషణ చేస్తూ ఉంటున్నారు. మరి ఈ దినాలు 600 సంవత్సరాల తర్వాత వచ్చిన ఖురాన్ చెప్పేది నమ్మమంటారా? ప్రత్యక్ష సాక్షులుగా యేసుక్రీస్తు సిలువ వేయబడి చనిపోయినటువంటి, తన ప్రాణము విడిచినటువంటి దినము రోజు ఆ క్షణాలలో ప్రత్యక్ష సాక్షులుగా ఉన్నటువంటి ఆ శతాధిపతులు, అధిపతులు, సైనికులు మాట్లాడినటువంటి మాటను నమ్మమంటారా? మీరే విజ్ఞులైన వారు, వక్తలైన వారు, ఇస్లామీ వారు, భారతదేశపు ప్రపంచ దేశాలలో ఉన్న మానవాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు దేవుడైనటువంటి మాటను మీరు గ్రహించాలని ప్రభు నామంలో ఈ మాటలను చిత్తగించుచున్నాను, విన్నవించండి. కనుక ఇక్కడ చూస్తే శతాధిపతి అంటున్నాడు ఈయన నిజముగా దేవుని కుమారుడు అని. ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ మాటలను మనం పరిశీలన చేస్తాం. చూడండి, ఇంకా ఎవరు ఆయన దేవుని కుమారుడని చెప్పినటువంటి వారిలో పరిశీలన చేయగలిగినట్లయితే మార్కు వార్త 15వ అధ్యాయంలో 39వ వచనం, 15వ అధ్యాయం 39వ వచనంలో అంటున్నాడు, ఆయనకు ఎదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగూ ప్రాణం విడుచుట చూచి నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడే అని చెప్పెను. దేవుని కుమారుడే అని చెప్పెను. ఈయన కూడా దేవుని కుమారుడు అని చెప్పడం లేదు. నిజముగా ఈ మనుష్యుడు మనమందరం అనుకున్నట్టుగా మిరియాము కుమారుడు కాదు, మరియమ్మ కుమారుడే కాదు, కన్యక కుమారుడే కాదు. నిజముగా ఈ మనుషుడు దేవుని కుమారుడేని ఇక్కడ శతాధిపతి సాక్ష్యమిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. ఇక్కడ దేవుని కుమారుడని మార్కు వార్త 15:39 వచనంలో ఆయన అంటున్నట్టుగా మనం గమనిస్తాం. చూడండి, మూడవదిగా చూస్తే లూకాసు వార్త 8వ అధ్యాయంలో, లూకాసు వార్త 8వ అధ్యాయము 28వ వచనాన్ని కనుక మీరు పరిశీలన చేయగలిగినట్లయితే 8వ అధ్యాయం 28వ వచనంలో వాడి నివాసము ఎక్కడున్నాడో
37 వచనం కూడా చదువుతాను. ఆయన ఒడ్డులో దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. ఇక్కడ అంటున్నాడు, వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిలపడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచకమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పును. కాబట్టి ఇక్కడ కూడా చూస్తే దయ్యము పట్టినవాడు ఒక మనిషి కూడా కాదు. దయ్యం పట్టినవాడు అంటున్నాడు, యేసు సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా అని. కాబట్టి శతాధిపతులే కాదు, దయ్యం పట్టినవాడు కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? సర్వోన్నతుడమైన దేవుని కుమారుడా అని సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. కాబట్టి మరి ఇస్లామీ వారికి, మరి యుఏఆర్సి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నటువంటి సెఫీ గారికి ఎందుకు అర్థం కాలేదో ఒకసారి మీరు విఘ్నులైన వారు సావధానముగా ఈ మాటలను పరీక్షించి పరిశీలించాలని యేసుక్రీస్తు వారి నామంలో మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. చూడండి, అంత మాత్రమే కాదు, మార్క్సు వార్త 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, మార్క్సు వార్త 3వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే, అపవిత్ర ఆత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలపడి, నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేసిరి. ఇప్పుడు అపవిత్రాత్మ పట్టినవాడు ఒక్కడే కాదు, అపవిత్రాత్మ పట్టిన అనేకులంట. మార్క్సు వార్త 3వ అధ్యాయము 11వ వచనంలో ఏమంటే, అపవిత్ర ఆత్మను పట్టినవారు ఆయన చూడగానే, అపవిత్ర ఆత్మలు పట్టిన వారు వచ్చి కూడా ఆయన చూడగానే అంటున్నారు, ఏమంటారంటే, ఆయన ఎదుట సాగిలపడి నీవు దేవుని కుమారుడవని చెప్పుచు కేకలు వేస్తూ వచ్చారు. ఇది 4వదిగా మనం గమనిస్తాం. 5వదిగా చూడండి, అపోస్తల కార్యము 19వ అధ్యాయము 11వ వచనం. అపోస్తల కార్యము 19వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే మరొక రాగున రాయబడింది 11:19. మరియు 19వ అధ్యాయము అపోస్తల కార్యము 15వ వచనంలో, మన్నించండి, అపోస్తల కార్యము 19వ అధ్యాయం 15వ వచనంలో ఇలా రాయబడింది, అందుకు ఆ దయ్యములు, నేను యేసును గుర్తెరుగుదును, మేము యేసును గుర్తెరుగుదుము. ఏమని గుర్తెరిగింటారు? అపవిత్ర ఆత్మలో పట్టిన వారు, దయ్యం పట్టిన వారు అందరూ కూడా అంటున్నారు, దయ్యాలు ఒప్పుకుంటున్నాయి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, పరిశుద్ధుడైన దేవుని కుమారుడని దయ్యాలు సైతము ఒప్పుకుంటున్నాయి. ఈ దినాల్లో మనం చూస్తే ఇస్లామీ సహోదరులు, అంత మాత్రమే కాదు, యుఏఆర్సి ప్రెసిడెంట్గా ప్రచారం చేస్తున్నటువంటి సెఫీ గారు, ఆయన బోధిస్తున్న బోధలు ఇస్లామీ సహోదరులకు తప్పుడు సంకేతాలు అందిస్తున్నాడు అనేటువంటిది నా అభిప్రాయము. దేవుని చేత ప్రేరేపించబడి ఈ మాటలను జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక వారు ఒకవేళ ఇస్లామీ సహోదరులకు ఖురాన్ గూర్చి, ఖురాన్లో ఏం రాయబడిందో, అల్లాహ్ను గూర్చి లేక మహమ్మద్ ప్రవక్త గారిని గురించి బోధించుకుంటే సరిపోతుంది అనేది నా అభిప్రాయం అండి. కానీ వారు ఖురాన్ని బోధించుకునే దానికంటే కూడా ఎక్కువగా బైబిల్ని బోధిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ బోధించేది ఏదో కరెక్ట్గా బోధిస్తుంటే అవి కూడా తప్పుడు సంకేతాలు ప్రజలలోనికి పంపిస్తున్నారు. అంత మాత్రమే కాదు, ఇలాగున ఎందుకు చేస్తున్నారు? వారు టీఆర్పీని పెంచుకోవడానికా, లేక విదేశాల నుండి ధనార్జితం కొరకు చేస్తున్నారా, లేక తను ఒక మహావక్త, బైబిల్ కంటే మహా గొప్పవాడు అని ప్రచారం చేసుకోవడానికి తను ఇలాగన ప్రకటిస్తున్నాడా అనేది మీరు పరిశీలించాలి. జాగ్రత్త ప్రియ సహోదరుడా, సెఫీ గారు నీకే చెప్పేది మాటలు. ప్రేమైనటువంటి ఖురాన్ గ్రంథకముని సేవిస్తున్న వారులారా, ఇస్లామీ సమాజంలో నివసిస్తున్నటువంటి నా ప్రియమైన స్నేహితులారా, సహోదరులారా, సత్యాన్ని గ్రహించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాను. దేవుని పేరట మీ గమనానికి ఈ మాటలు తీసుకొని వస్తుంటున్నాను. ఎందుకంటే మీ ఖురాన్ గ్రంథములో మీరు పాటిస్తూ, చదువుతూ, లోబడుతూ, జీవిస్తూ, విశ్వసిస్తున్నటువంటి మీ గ్రంథములో రాయబడినటువంటి సంగతులు సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి
క్రైస్తవుడు నమ్మవలసినటువంటి అవసరత లేదు. ఒకవేళ ఖురాన్ మీ అవసరం అనుకుంటే దాంట్లో ఉన్న మీరు చదవండి, దానికి మీరు లోబడండి, దాన్ని మీరు విశ్వసించండి. కానీ సత్యవేద గ్రంథం బైబిలు యేసుక్రీస్తు యొక్క జీవితము, యేసుక్రీస్తు యొక్క కుమారుడు కాదని బోధించడం వల్ల ఒకరోజు నువ్వు దానికి దేవుని యొక్క ఉగ్రతకు పాత్రుడు అవుతావు. ప్రజలని తప్పిదారులు పట్టించినందువల్ల ఒకరోజు దేవుని దగ్గర నువ్వు లెక్క చెప్పవలసినటువంటి అవసరత ఉంది. జాగ్రత్త. దేవుని కుమారుడి విషయంలో తప్పుడు సంకేతాలు సమాజానికి, సభ్య సమాజానికి అందిస్తూ నువ్వేదో గొప్పవాడని చెప్పుకుంటున్నావేమో. జాగ్రత్త. ఈ లోకములో యేసుక్రీస్తు తప్పుడు వాడని ప్రకటించి తప్పుడు వాడని నిరూపించాలనుకున్న వారందరూ కాలగర్భములో కలిసిపోతూ వచ్చారు. సహోదరుడా సెఫీ గారు, ఈ మాటలు నీకు కూడా చెప్తున్నాను. అలాంటి ఘోరమైన ప్రమాదానికి నువ్వు గురి కాకూడదని. యేసుక్రీస్తునందు అవసరమైతే విశ్వాసం ఉంచు, నిజమైన రక్షణ పొందు. స్వర్గానికి, దేవుని దగ్గరికి నువ్వు కుమారుడిగా వారసుడు కావాలని ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా. దయవుంచి సత్యాన్ని గ్రహించు. సమాజానికి తప్పుడు సంకేతాలు ఇవ్వద్దని. ఇస్లామీ సహోదరులారా, సెఫీ గారు చెప్పినవి సరైనవి కాదని మీరు సత్యాన్ని గ్రహించాలి. 2 గ్రంథాలను పక్కన పెట్టండి, పరిశీలించండి. ఏది సరైందో ఏది సరికాదో అక్షరాలు కాదు చూడాల్సింది, అక్షరము లోపల ఉన్న పరమార్థాన్ని అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తుంటున్నాను. కనుక ఇక్కడ చూస్తే అనేకులకు అర్థమవుతూ వచ్చింది. శతాధిపతికి అర్థమైంది, దయ్యాలకు అర్థమైంది, దురాత్మలు పట్టిన వారికి అర్థమైంది. నీకు అర్థం కాలేదంటే నిన్నేమని పిలవాలో ఒక్కసారి ఆలోచించు. ఇక నువ్వు దయ్యం కంటే దరిద్రుడు అని నా నోటితో నేను చెప్పలేను. దయ్యాలకు అర్థమైంది యేసుక్రీస్తు దేవుని కుమారుడని. మరి నీకెందుకు అర్థం కాలేదో ఒక్కసారి ఆలోచించాలి. విఘ్నులైన వారందరూ ఈ మాటలను పరిశీలించాలి. అంత మాత్రమే కాదు, ఆయన కుమారుడు అనడానికి వేరే అర్థాలు ఉన్నాయి. ఆ మాటలను మీరు గమనించవలసిందిగా ప్రభు పేరట మీ గమనాన్ని తీసుకొస్తున్నా. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో ఏమని రాయబడిందంటే, ఆయన కుమారుడు కనుక దేవుని కుడి పార్శ్వములో కూర్చున్నాడని రాయబడుతూ వచ్చింది. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో ఆయన కుమారుడు కనుక దేవుని కుడి పార్శ్వములకు ఆసీనుడై ఉన్నాడని రాయబడుతూ వచ్చింది. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఆయన దేవుని కుమారుడు కనుకనే దేవుడు అంటున్నాడు, ఈయన యందు నేను ఆనందిస్తుంటున్నాను, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అలాగన సెఫీ గారు బోధించినట్టుగా ఆ సొలొమోను విషయంలో కానీ ఇంకా 20 మంది ఎవరైతే ఉన్నారో వారి గురించి ఇంకా విశదీకరించలేదు. ఆ 20 మంది విషయంలో కానీ దేవుడు నేను వీరి ద్వారా కూడా ఆనందిస్తున్నానని చెప్పలేదండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు విషయంలో అంటున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. కాబట్టి ఈయన నిజముగా ప్రియకుమారుడు కనుక ఆయన ఆనందిస్తున్నాడు. ఆయన కుమారుడు కనుకనే ఆయన తన కుడి పార్శ్వములో కూర్చోబెట్టుకుంటున్నాడని రాయబడుతుంది. కాబట్టి ఆ షఫీ గారు చెప్పినట్టుగా ఆ 20 మందిని ఆయన వీరి మాట వినండి కానీ ఆ 20 మందిని గూర్చి ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాటనే వినండి కానీ ఆ 20 మందిని గురించి వీరు నా ప్రియ కుమారులు, వీరిని నా కుడి పార్శ్వలో కూర్చోబెట్టుకుంటున్నానని కానీ ఎక్కడ కూడా మరి తండ్రి అనే దేవుడు సాక్ష్యం ఇచ్చినట్టుగా లేదని ఈ మాటలను మీరు గమనించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఇంతకీ ఈ కుమారుడి వల్ల ఏం జరుగుతుంది, ఈ కుమారునికి ఎందుకనింత ప్రాముఖ్యత ఇస్తూ వచ్చాడు అనేటువంటి విధానాన్ని కనుక మనం గమనిస్తే, యోహాను సువార్త 4వ అధ్యాయం 42వ వచనములో ఈ కుమారుని గురించే రాయబడిన మాట ఏంటంటే, ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజముగా లోకరక్షకుడని మా మటుకు మేము విని నమ్ముచున్నాము అన్నారు. అలాగనే కానీ షఫీ గారు చెప్పిన 20 మందిని గూర్చి వారిని గూర్చి వీరి దేవుని కుమారులు కానీ వీరి మాట విని మేము నమ్ముచున్నాము అన్నటువంటి మాటలు బైబిల్లో ఏ ఆధారాలు లేవండి. కాబట్టి యోహాను సువార్త 4:42లో ఉన్నటువంటి యేసుక్రీస్తునే కుమారుడిగా దేవుడు అంగీకరించాడు. కాబట్టి ఈ సమాజం అంటున్నారు, ఆనాటి ప్రజలు అంటున్నారు, ఈయన నిజముగా దేవుని కుమారుడని లోకరక్షకుడని మేము నమ్ముచున్నాము అంటున్నారండి. అంత మాత్రమే కాదు,
ఈయన గురించి రాయబడిన మాట అపోస్తల కార్యం 4:12 చూస్తే, ఈ నామముననే అనగా ఈ యేసు నామముని ఆకాశం క్రింద మనుషులను ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ కలదు కానీ అత్యున్నతముగా హెచ్చింపబడినటువంటి ఈ యేసు నామముననే రక్షణ పొందాలని రాయబడిందండి. అంటే సెఫీ గారు చెప్పినట్టుగా ఆ కుమారులను బట్టి మానవుడికి ఎవరికి రక్షణ లేదండి. యేసు క్రీస్తు అనబడే ఈ కుమారుని బట్టే అత్యున్నతముగా హెచ్చింపబడినటువంటి నామము, ఆకాశము క్రింద భూమిపైన ఇలాంటి నామము, ఇలాంటి కుమారుడు ఎవరునూ లేరని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. అందుకంటున్నారు, ఏ నామములని మనం రక్షణ పొందవాలని కానీ మరి ఏ నామమున రక్షణ పొందలేమని యేసు క్రీస్తు అనే కుమారుడి నామాన్ని బట్టే ఇక్కడ ప్రకటన చేయబడుతుంది. అంత మాత్రమే కాదు, తెస్సలోనిక మొదటి పత్రిక 5:9 చూస్తే కుమారుని ద్వారానే, చూడండి బైబిల్లో రాయబడిన మాట చూస్తే అపోస్తల తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 5:9 రాయబడినటువంటి మాటలు కనుక మనం పరిశీలన చేయగలిగినట్లయితే అక్కడ ఏమని రాయబడుతూ వచ్చిందంటే, చూడండి ఏమని రాయబడుతూ వచ్చిందంటే, ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించును కానీ ఉగ్రత పాలగుటకు నియమించలేదు. కాబట్టి యేసుక్రీస్తు దేవుడు కుమారుడు ద్వారానే ఈ లోకమంతటికి, ఈ అనంతమైన విశ్వంలో ఉన్నటువంటి మానవ కోటి అందరికీ, ఆయన క్రైస్తవుల కొరకే కాక, యూదుల కొరకే కాక, ఇశ్రాయేలీల కొరకే కాక, యావత్తు మానవ కోటికి రక్షణ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి దేవుని కుమారుడిగా ఆయన పరిగణించబడుతూ వస్తున్నాడని ఈ లేఖన భాగముల ద్వారా మనకు అర్థమవుతూ వచ్చింది. కాబట్టి సెఫీ గారు చెప్పినటువంటి విధానంలో ఆయన చెప్పినటువంటి 20 మంది కుమారుల గురించి రాయబడుతుంది. ఆయన తండ్రి అయిన దేవుడు ఈయన నా కుమారుడని 20 మందిని గురించి చెప్పాడంటే ఆ 20 మంది ద్వారా ఈ లోకానికి రక్షణ రాలేదనేటువంటి సత్యాన్ని సెఫీ గారు, ఇస్లామీ వారు, సర్వమానవాళి గ్రహించాలని ఈ మాటలు మీ గమనానికి, ఈ సోషల్ మీడియా ఈ వీడియో ద్వారా మీ గమనానికి తీసుకుని వస్తున్నాం. కాబట్టి యేసు క్రీస్తు అన్నటువంటి ఈ కుమారుడు బైబిల్లో కన్యక గర్భము ధరించి కుమారుని కనుననే ఆ మాటలు తీసుకొని ఖురాన్లో అనేక పర్యాయములు మిరియాం కుమారుడు అని రాయబడిన మాటలను మా దగ్గర నొక్కి ఒక్కాలివలసిన అవసరత ఏమీ లేదు. ఆ మాటలు ఏ క్రైస్తవుడు కూడా నమ్మవలసిన అవసరం లేదు. మిరియాం కుమారుడని ఖురాన్ చెప్తున్న మాటలని మరి ఒక సాధారణమైన మిరియాం కుమారుడే కాదు, ఆయన దేవుని కుమారుడని ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవేతరుడు సత్యవేద గ్రంథం బైబిల్ చెప్పిన మాటలని నమ్మాలని, ఈ కుమారుని ద్వారానే ఈ లోకమంతటికి రక్షణని, ఈ కుమారుడిదే ఆయన నా కుమారుడు, ఈయన దాన్ని నేను ఆనందిస్తున్నానని, ఈయన నా కుమారుడు, ఈయన నా కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడని, సింహాసనం మీద ఆసీనుడైనాడని దేవుడే ఈయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. శతాధిపతులు సాక్ష్యం ఇస్తున్నారు, దయ్యం పట్టిన వారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ఇంకా ఆయన దేవుడి కుమారుడని నమ్మకుండా ఉన్నంతకాలం దేవుని ఉగ్రతకు నువ్వు పాత్రుడు కాబోతున్నావు షఫీ గారని ఈ సందర్భంగా సవినముగా మనవి చేస్తున్నాను. అలాగని ఇస్లామీల వారు కానీ, క్రైస్తవేతలు ఎవరైనా కానీ, బౌద్ధులు, జైనులు, సిక్కులు ఎవరైనా కావచ్చు, ఈ లోకంలో మానవ కోటి ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తికి యేసుక్రీస్తు నామం ద్వారానే రక్షణ, ఈ కుమారుడు ద్వారానే రక్షణ పొందవలనని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కనుక ఇంకా మాయమాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజలని తప్పుదారిలో మళ్లించే స్వభావం నుండి సరైన గ్రహింపులోనికి రావాలని షఫీ గారికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, సర్వ సమాజంలో యావత్ మానవ కోటికి యేసుక్రీస్తు దేవుని కుమారుడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. దేవుడు కూడా అంగీకరిస్తూ వచ్చాడు. ఆ షఫీ గారు చెప్పినట్టుగా 20 మంది కుమారుల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడలేదండి, తండ్రి మాట్లాడలేదు. కానీ యేసుక్రీస్తుని గురించి మాత్రమే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఈయననే నిజమైన కుమారుడని సత్యాన్ని గ్రహించాలి. ఈయన కుడి పార్శ్వంలో ఆసీనుడైనాడని సత్యాన్ని గ్రహించాలి. శతాధిపతి చెప్పినట్టుగా ఈయన నిజముగా దేవుని కుమారుడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. దయ్యములు పట్టిన వారు, దురాత్మలు పట్టిన వారు సైతం ఈయన దేవుని కుమారుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడని ఒప్పుకుంటున్నాయి. కాబట్టి అలాంటి సత్యాన్ని దయ్యాలకు అర్థమైనప్పుడు నీకెందుకు అర్థం కావడం లేదో ఒక్కసారి
మీకున్నటువంటి విఘ్నతకి అప్పగిస్తున్నాను, మీ విశ్వసనీయతకి అప్పగిస్తున్నాను. సత్యవేద గ్రంథముని తప్పుని కానీ, తప్పుడు అభిప్రాయము కానీ, తప్పుడు సంకేతాలని కానీ, తప్పుగా గ్రంథమని కానీ ఎవరైనా మాట్లాడితే వారు ఎవరైనా సరే ఒకరోజు దేవుని ఉగ్రతకి పాత్రులు అవుతున్నారని జాగ్రత్త, భయముతో వణుకుతో ఈ సత్యాన్ని మీ మనస్సాక్షితో అంగీకరించాలని జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఈ కుమారుని ద్వారానే మనకు రక్షణ, పాపక్షమాపణ, విమోచన, విడుదల. మరి ఏ నామములో ఏ కుమారుని ద్వారా రక్షణ లేదని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. కనుక ప్రభునేస్తున్నందు విశ్వాసం ఉంచుము దేవుని కుమారుడని, అప్పుడు నీవును నీ ఇంటి వారిని ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుతారు, శాంతి సమాధానం పొందుతారు. అంత మాత్రమే కాదు, అగ్నిగుండం, యమగుండం తప్పించుకుంటారు, నిత్య రాజ్యానికి, మోక్షానికి వారసులు అవుతారు. ఈ మాటలు విన్న మీరు ధన్యులు, ధన్యురానులు. అంత మాత్రమే కాదు, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఈ లోకంలో జీవించి యేసుక్రీస్తు దేవుడి కుమారుడని అంగీకరించి దేవుని రాజ్యానికి వారసులు కావాలని, దైవగ్రత తప్పించుకోవాలని యేసుక్రీస్తు నామంలో మనవి చేస్తున్నాను. మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిలో కార్యం చేయండి. సత్యాన్ని గ్రహించి ఈయన దేవుని కుమారుడని తెలుసుకునడానికి కృప చూపించండి. మోసయుక్తమైనటువంటి మాటల నుంచి, వారి తప్పుడు సంకేతాల నుంచి తప్పించబడి సరైన గ్రహింపు పొందడానికి సహాయపడమని, వారి చిత్తమైతే మరి సెఫీ గారితో, ఇస్లామీ వారితో, సమాజ ఈ లోకంలో నివసిస్తున్న మానవ కోటందరితో మీరే నిజమైన దేవుని కుమారుడు, మీరే రక్షకుడని వారి మనోనేత్రం వెలిగించబడి తెలుసుకుని సత్యాన్ని గ్రహించి దైవకృత తప్పించుకొని నిత్య రాజ్యానికి, మోక్షానికి వారసులు అవడానికి సహాయపడమని, మీ రక్తంలో వారి ప్రతి పాపం కడిగి, తప్పిదములు కడిగి క్షమించి వారు మీ కుమారుడుగా, కుమార్తెలుగా అంగీకరించి నిత్య రాజ్యానికి వారసులుగా ఇచ్చేయమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.